హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి ట్రెండింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. ఇలాంటి టైప్లో నేను అంతకుముందు ఒక 2 వీడియోస్ అయితే చేసిన. ఇది పార్ట్ 3 వీడియో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా చేంజ్ అనేది చేసినాం. ఎఫెక్ట్ అనేది 3D టైప్లో ఉంటుంది. ఒకటే ఫోటోతో చేసిన. ఒకసారి ట్రై చేయండి మీరు. డెమో అయితే చూస్తున్నారు కదా, నేను కాపీరైట్ వల్ల సాంగ్ అనేది మీట్లో పెట్టాను. ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ వెళ్ళేసి చూడండి. సేమ్ టైప్లో చేసిన, ఎందుకంటే ఇలాంటి టైప్లో ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి చేసిన. ఓకే, మీకు ఒకవేళ నచ్చి ఉంటే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఇచ్చాను. ఇందులో లిరిక్లో ఫంట్ ఉంటుంది కదా, సో ఆ ఫంట్ లింక్ అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు ఏంటంటే, ఇక్కడ మీకు ఫస్ట్ అయితే ఇక్కడ ఫంట్ లింక్ అనేది ఇక్కడ మీరు ఎలా ఇన్పుట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ విధంగా అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే వేసుకోండి. ఓకే, తర్వాత బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ అనేది ఉంటుంది. మీకు ఒకవేళ 2-3 గ్రూప్స్ అనేది ఉంటుంది. సేమ్ ఇక్కడ ఒక 3 గ్రూప్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ 3 గ్రూప్స్లో మీకు ఎడిటింగ్ చెప్తాను స్టెప్ బై స్టెప్ అనేది. ఇక్కడ గ్రూప్స్ ఎడిటింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకండి, వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకే, ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే, ఒకసారి బ్యాక్ వచ్చేసి మీరు ఇక్కడ ఒక నిమిషం నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి 16:9 రేషియోలో మీరు ఒక ఫోటో అయితే ఎడిట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఈ విధంగా అయితే ఫోటో ఎడిట్ చేసుకుంటే మీకు అక్కడ రేషియో దగ్గర ఎలాంటి క్రాప్ ప్రాబ్లం అనేది రాదు. ఓకే, మీకు ఇక్కడ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. ఒక నిమిషం. ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఈ విధంగా అయితే సెట్టింగ్ చేసుకొని ఇలా అయితే సేవ్ అయితే వేసుకోండి. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి ఓపెన్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా, ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇందాక మీరు ఫోటో అయితే సేవ్ చేసుకున్నారు కదా, సో ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ అయితే వేసుకోండి. ఈ విధంగా 16:9 రేషియోలో. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ చేంజింగ్ అనేది ఉంటుంది. చాలా ఈజీగా అయితే మీకు ఇక్కడ ఎడిటింగ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా సింపుల్గా అయితే ఎడిటింగ్ అనేది అవుతుంది. మీకు అంత కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒక జస్ట్ మీరు రీప్లే చేసుకుంటే మీ ఫోటో అనేది ఎడిటింగ్ అవుతుంది. మీరు ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏం చేయాలంటే, ఒక ఫోటో ఎగ్జాంపుల్గా ఈ గ్రూప్లోనే తీసుకోండి పైన. సో ఈ ఫుల్ స్క్రీన్లో ఉండాలి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ కార్టూన్ ఫ్రేమ్ HPNG పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. తర్వాత ఆ ఫోటోని డిలీట్ చేసి ఇప్పుడు ఈ గ్రూప్ పైన ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి 2 ఫొటోస్ అయితే రీప్లేస్ అనేది చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఒక 2 ఫోటో ఎడిట్ చేస్తే మిగతా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్. ఒకవేళ క్రాపింగ్ ఎడిట్ ఏమైనా వస్తే మీరు చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ కూడా సేమ్. ఒకవేళ మీకు షేక్ ఎఫెక్ట్ వేరే సెట్టింగ్ చేయాలి, అయినా షేక్ ఎఫెక్ట్ ఇలాంటి ప్రాబ్లం ఉన్నా మీరైతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రీప్లై అనేది ఇస్తాను. ఓకే, ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. జై హింద్.